రామదాసు శ్రీరామదాసు వాగ్గేయకార శిఖామణి, ఒక అచంచల భక్తి ప్రస్థానం. తెలుగు పదాలకి రామరసాన్ని అద్ది మరీ పల్లె పల్లెలో రామభక్తిని గుడిగంటై మ్రోగించాడు. దాశరథి కరుణాపయోనిధి అను మకుటంతో దాశరథి శతకమును రచించాడు. అవే 108 పద్యాలతో స్వామి నర్చించిన రామదాసు జీవితం ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్ష వీక్షణలతో చరితార్థమైంది. అలాంటి మన శ్రీరామదాసు జయంతి సందర్భంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నెబ్రాస్కా వారందించు ప్రత్యేక నీరాజనం. హృదయారవిందాదిరూఢ సుందరాకారణానంద రామ ప్రభో, ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద రామ ప్రభో. స్వామి కార్యంలో హనుమకే పోటీ వచ్చేలా అచంచలమైన భక్తి పారవస్యంతో సంకీర్తనలు చేసిన శ్రీరామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. వారి స్వస్థలం నేటి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం. కంచర్ల కామాంబ లింగన్నమూర్తి దంపతుల రాగాల కుమారుడు కంచర్ల గోపన్నరాజు. కంచర్ల గోపన్నరాజు రామదాసుగా ఎలా మారాడో తెలుసుకుందామా? గోపన్నకి చిన్నతనం నుంచే పెద్దలందరి పట్ల, తన తల్లిదండ్రుల పట్ల ఎనలేని గౌరవం ఉండేది. తన స్నేహితులతోనూ ఊళ్ళో వాళ్ళందరితోనూ ఎంతో స్నేహంతో ప్రేమతో ఉండేవాడు. నలుగురితో తలలో నాలికలా పెరిగిన కంచర్ల గోపన్న సహజ కవి. బాల్యం నుండే భగవంతునిపై అచంచలమైన భక్తి. దీనిని గమనించిన గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు కంచర్ల గోపన్న యుక్త వయసు రాగానే ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధం చేసే ప్రక్రియలో యక్షగానం, హరికథ అనే జానపద చారిత్రక కళారూపాల రుచి చూపించాడు. ఈ కళలు ఒక కథని లేదా ఒక కథారూపాన్ని వివరించే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాచీన కళలు. ఈ కళల ప్రభావం రాను రాను రామదాసు పదరచన, స్వరరచనలో విశేషమైన పాత్ర పోషించాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కంచర్ల గోపన్నకి యుక్త వయసు రాని వచ్చింది. కమలమ్మతో వివాహము జరిగింది. కమలమ్మ స్వయాన గోపన్న మేనమామ కూతురు. పిల్లనిచ్చి పెళ్లి చేసిన వారు ఇంకాస్త ముందుకెళ్లి ఉద్యోగం కూడా ఇప్పించారు. మేనమామలు అన్నాను గాని వాళ్ల పేర్లు, ఎలా ఉద్యోగం ఇప్పించగలిగారో చెప్పలేదు కదూ. అయితే ఒకసారి అలా హైదరాబాద్ వెళ్ళొద్దామా? అనగనగా అది హైదరాబాద్ కాదు, హైదరాబాదు సంస్థానం. అప్పటి హైదరాబాదు సంస్థానాన్ని గోల్కొండ కేంద్రంగా అప్పటి నిజాం రాజైన కుతుబ్ షాహీ సుల్తాన్ అబుల్ హసన్ తానీషా పరిపాలించేవాడు. అక్కడ తానీషా ప్రభు మంత్రిగణంలో అక్కన్న మాదన్నలు అనగా కంచర్ల గోపన్న మేనమామలు మంత్రులుగా పనిచేసేవారు. అంటే మినిస్టర్స్ అన్నమాట. వారు తానీషా ప్రభు దగ్గర నిజాయితీగా పనిచేస్తూ ప్రభు మన్ననలు ఎప్పటికప్పుడు పొందేవారు. వారి సిఫారసుతో కంచర్ల గోపన్నకి పాల్వంచా పరగడం ప్రాంతానికి శిస్తు వసూలు చేసే అధికారిగా, అంటే తహసీల్దార్గా, అంటే ట్యాక్స్ కలెక్టర్గా ఉద్యోగం ఇప్పించారు మన కంచర్ల గోపన్న రాజుగారి మేనమామలు అక్కన్న మాదన్నలు. ఇక గోపరాజుగారు ఉద్యోగరీత్యా నేలకొండపల్లి గ్రామం వదిలి పాల్వంచా పరగణలోకి అడుగుపెట్టారు భార్య కమలమ్మతో పాటుగా. తహసీల్దారుగా నియమితులై ప్రజలకి అనునిత్యం అందుబాటులో ఉండి అందరికీ కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్న గోపన్న అనతి కాలంలోనే అటు ప్రభుత్వ అండదండలు, ఇటు ప్రజల మన్ననలు రెండూ అందుకున్నాడు. అలా నడుస్తున్న తరుణంలో ఒకరోజు ఒక వృద్ధురాలు కంచర్ల గోపన్న కంటపడింది. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. కాదు, గోపన్నలోని భక్తి పాండిత్య పారవస్యానికి మేల్కొలుపైంది. దమ్మక్క గోదావరి నదీ తీర ప్రాంతంలోని భద్రగిరిపై వెలిసిన రామ లక్ష్మణ సీతా విగ్రహాలకి
పూలు పండ్లతో తనకి తోచినంతలో పూజలు చేస్తూ ఓ చిన్నిపాటి నిర్మాణంలో కాలం నెట్టుకొస్తున్న సమయంలో గోపన్న కంటపడింది. తను రామయ్యకు చేసే పూజకి కాదు సేవకి ముగ్ధుడయ్యాడు గోపన్న. ఏ ఆసరా లేని దమ్మక్క వృద్ధాప్యంలో తను రాముడి కోసం పడే తపనకి, రామునికి నిలువ నీడలేదంటూ తను పడే వేదనకి చలించిపోయాడు. వెంటనే రామమందిర నిర్మాణానికి అనుమతి కోరుతూ తగిన సమాచారంతో తానీషా ప్రభువుకి లేఖ రాసి పంపించాడు. ఇక్కడిదాకా గోపరాజు గారి జీవితం సాఫీగా సాగిపోయింది. కానీ ఏ మలుపులు ఎరుగని దారికి గమ్యం ఏది? ఏ దెబ్బలు తినని శిలకి రూపం ఏది? ఏ పరీక్ష ఎదుర్కొని పాండిత్య బలం ఎంత? కొలిమిలో కాలని బంగారపు ముద్ద అందమైన ఆభరణం అయ్యేది ఎలా? అలా రామమందిర నిర్మాణానికి అనుమతి కోరుతూ తన స్వహస్తాలతో లేఖ రాసి తానీషా ప్రభువుకి పంపించాడో లేదో, ఇలా వెంటనే ఆలయ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్ల కోసం ఊరూరా శ్రీరామనామ స్మరణ చేస్తూ ధనాన్ని సేకరించాడు మన గోపన్న. ఆ ధనంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ పూర్తి చేయడానికి కావలసిన ధనం సమకూరలేదు. దాంతో ప్రభుత్వ ఆదేశాల మేరకి పన్నుగా వసూలు చేసిన ధనం 6 లక్షల వరహాలు వినియోగించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు గోపరాజు. కాదు గోపరాజు కాస్త రామునికి దాసుగా మారి రామదాసుగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. రామదాసు చేసిన పని శ్రీరామ ప్రభువుకి నచ్చిందే గాని అక్కడున్న తానీషా ప్రభువుకి నచ్చలేదు. పన్ను సొమ్ము దుర్వినియోగం చేశాడన్న ఆరోపణతో 12 సంవత్సరములు గోల్కొండ కోటలో బందీని చేశాడు. ఖైదు శరీరానికే గాని పుట్టుకతో వచ్చిన పాండిత్యానికి కాదు కదా, గొంతులో పలికే రాగానికి కాదు కదా, మనస్సులో ఉప్పొంగే భక్తికి కాదు కదా. అదే బందీఖానాలో రామలక్ష్మణ చిత్రాలను చిత్రీకరించి గుండెల నిండుగా ఆర్తితో ఆలపించి ఒక్కో కీర్తనని రామచంద్రుని పాదాల చెంత సమర్పించుకున్నాడు. అక్కడ బందీఖానాలో రామదాసును పెట్టిన చిత్రహింసలకి శిస్తు వసూలు చేసి నీ స్వార్థానికి వాడుకున్నావన్నారు. లెక్కలడిగారు, నిలదీశారు, నిందలేశారు, చిత్రహింసలు చేశారు. అయినా ప్రతి బాధ నుండి గానమే గాని గాయము లెక్కించనని లెక్కలు చెప్పాడు. రామా రామా రావా నన్నేలుకోవా అని వేడుకున్నాడు. సీతమ్మ తల్లితో మొరపెట్టుకున్నాడు. ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరుగుతున్నావన్నాడు. చెర నుండి విడిపించమని ప్రాధేయపడ్డాడు. నను ప్రోవమని నువ్వైనా చెప్పు సీతమ్మ తల్లి అంటూ పాడితే తన భక్తి పారవస్యానికి, తన గానంలోని ఆర్ద్రతకి, ఆర్తిని నను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ పాడితే తన భక్తి పారవస్యానికి, తన గానంలోని ఆర్ద్రతకి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో సహా కరిగి కరుణించి తానీషా ప్రభువుకి రామోజీ లక్ష్మోజీగా కలలో కనిపించి 6 లక్షల వరహాలు చెల్లించి రామదాసుని చెర నుంచి విముక్తుణ్ణి చేయవలసిందిగా ఆదేశించి మాయమైనారు. తానీషా ప్రభువు కన్నది కలే అని అనుకున్నా లేచి చూసేసరికి తనకి ఎదురుగా 6 లక్షల వరహాల ధనం కళ్ళెదుటే కనబడింది. ఇది రామయ్య లీల అని వెంటనే గ్రహించి స్వయంగా గోల్కొండ కోటకు వెళ్లి రామదాసుని చెర నుంచి విడిపించి క్షమాపణలు కోరి ఆ తర్వాత తానీషా ప్రభువులు రామదాసు గారిని సభలోకి తీసుకెళ్లి సన్మాన సత్కారాలన్నింటినీ అందించిన తర్వాత సభలో వారందరికీ తనకొచ్చిన కలను చెప్పి రామోజీ లక్ష్మోజీ చెల్లించిన 6 లక్షల వరహాలు పరీక్ష చేయించగా అవి రాముల వారి కాలంలోని బంగారు నాణాలని తేలింది. ఆ బంగారు నాణాలు ఇప్పటికీ మనం భద్రాచలంలో చూడవచ్చు. ఆనాటి నుంచి ప్రతి ఏటా తానీషా ప్రభువులు భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించేవారు. అదే ఆనవాయితీ తెలంగాణ ప్రభుత్వం కూడా నేటికి పాటిస్తున్నది. శ్రీరామదాసు కీర్తనల ప్రత్యేకత కేవలం వాటి భక్తిలోనే కాదు,
ఆ కీర్తనలు అచ్చమైన తెలంగాణ మట్టి వాసనను వెదజల్లుతుంటాయి. నాడు భద్రాచలం ప్రాంతంలోని ప్రజలు మాట్లాడుకునే నిత్య వ్యవహార భాషను, తెలంగాణ మాండలికాన్ని ఆయన తన సాహిత్యానికి ఆభరణంగా మార్చుకున్నాడు. ఎవడబ్బ సొమ్మని అనే ప్రయోగంలోనూ, అలాగే అబ్బబ్బ నా వల్ల కాదు అని మూలగడంలోనూ, అలాగే రామచంద్రుని దయ ఉంటే రవ్వంత భయమేలా అన్న చోట పలుకే బంగారమాయన వంటి కీర్తనల్లో ఆర్తితో నిండిన సంబోధనలు నాటి జానపదాల భాషా సౌందర్యానికి ప్రతీకలు. తన కష్టాలను దేవుడికి చెప్పుకోవడానికి పండిత భాష కంటే మనసు లోతుల్లోంచి వచ్చే మాండలికమే మిన్న అని ఆయన నిరూపించారు. తానీషాకు ఇచ్చిన బంగారు నాణాలు కేవలం నాణాలు కావు, రామదాసు అగ్ని పరీక్షలో నెగ్గినందుకు లభించిన దైవదత్తమైన సర్టిఫికేట్లు. రామదాసు కీర్తనలే కాకుండా దాశరథి శతకం ద్వారా తెలుగు పద్యానికి కొత్త వన్నె తెచ్చాడు. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ఆణిముత్యం. త్యాగయ్యకే ఆదర్శం. త్యాగయ్య తన కీర్తనల్లో ధీరుడైన రామదాసుని దయచూడవే అని రాముడిని ప్రార్థించారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. త్యాగయ్య రామదాసును తన ప్రాతస్మరణీయ గురువులలో ఒకరిగా భావించారు. మరి ఆ రామచంద్ర ప్రభువుకి కూడా తన కీర్తనలు ఇంకా వినాలని ఉందేమో కాబోలు. రామదాసుని సశరీరంగా వైకుంఠానికి తీసుకెళ్లాడు. ఈ సృష్టి ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, రాముడు ఉన్నంతకాలం రామదాసు కూడా ఉంటాడు, రామదాసు కీర్తనలు కూడా ఉంటాయి. మనకి మాత్రమే సొంతమైన సంప్రదాయ సంగీత సాహిత్య పరంపరని ముందు తరాలకి అందిస్తున్న ప్రతి గురువుకి, ప్రతి తల్లిదండ్రికి పేరు పేరున పాదాభివందనం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్నారులను ప్రోత్సహించి కీర్తనలపై మమకారాన్ని పెంచి తెలంగాణ వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్న టీటీఏ నెబ్రాస్కా వారికి ధన్యవాదములు. శ్రీరామదాసు జయంతి సందర్భంగా నిర్వహించిన కీర్తనల పాటల పోటీలలో విజేతలుగా సాయేష, ఆత్రతి. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక విస్తతాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక విస్తతాయ మహిత మంగళం. కోసలేసాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుద సర్వరాయ మంగళం. కోసలేసాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుద సర్వరాయ మంగళం. చారు కుంకుమోపేట చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేట చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్య మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్య మంగళం. విమల రూపాయ వివిధ వేద్యాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభన మంగళం. విమల రూపాయ వివిధ వేద్యాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభన మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక విస్తతాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామక
महितमङ्गलम् मामकाभिस्तताय महितमङ्गलम् मामकाभिस्तताय महितमङ्गलम् ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ముద ముద సీతా ముదిత లక్ష్మణుడు కలసి కొలువుగా రఘుపతి ఉండెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అనుపమానమై అతి సుందరమై ధనురు చక్రము దగదగ మెరిసెడి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకరముగ బ్రోచే ప్రభువాసము ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి అదిగో చూడండి